కేవలం సమస్యల పరిష్కారం మాత్రమే కాదు, మన సమస్య ఆత్మగౌరవ సమస్య కూడా ఇవ్వాలి. బ్రిటిష్ వాడు కూడా పాలించడు గొప్పగా, కానీ మా పాలన మాకు కావాలని చెప్పి కొట్లాడినాం. ఆంధ్ర వాళ్ళు కూడా ఇస్తాను డబ్బులు, కానీ మా స్వయం పాలన కావాలని కొట్లాడినాం. ఇక్కడ కూడా రేపు మనం కొట్లాడేది మాకు ఆత్మగౌరవం కావాలని చెప్పి కొట్లాడుతున్నాం. గుర్తుపెట్టుకో. ఇవాళ మేము అందరినీ ఏమిచ్చినా తీసుకోండి, నేను అర్థట్లేను. మిమ్మల్ని పిలిచి యాదవ సంఘ భవన్ తీసుకో, బీరన్న గుడితే తీసుకో, మరణ గుడితే తీసుకో, ఎల్లమ్మ గుడితే తీసుకో. వాళ్ళ సొంత పైసలు కాసుమా, కేసీఆర్ గారు కూలి చేసి ఇచ్చిన పైసలు కాదు, కేసీఆర్ కుటుంబ ఆస్తిని అమ్మించే పైసలు కాదు, అది మన పైసలు. గుర్తుపెట్టుకో. ఒక్క లిక్కర్ మనం కొంటున్న ఒక మద్యం సీసాల మీద 30,000 కోట్ల రూపాయల సంవత్సరానికి పోతాయనే విషయం మర్చిపోకండి. 30,000 కోట్ల రూపాయలు. నువ్వు కొనుక్కునే అగ్గిపెట్టే, నువ్వు కొనుక్కునే సబ్బు బిల్ల, నువ్వు కొనుక్కునే టీవీ, నువ్వు కొనుక్కునే సైకిల్, మోటార్ పన్నులు కడితే సర్కారుకు పైసలు అవుతాయి. నీ సొమ్ముతో వాళ్ళ సోకు చేస్తున్న సుమా, వాళ్ళ సొమ్ముతో మీరు సోకు చేస్తలేదు. మీకొచ్చే పెన్షన్, మీకొచ్చే ఆరోగ్యశ్రీ, మీకొచ్చే రేషన్ కార్డ్, నీకొచ్చే దళిత బంధు, నీకొచ్చే రైతు బీమా, ఇవన్నీ మన పైసల విషయం మర్చిపోకండి. అందుకే దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు పంచాయతీలను కూడా బంద్ పెట్టి ఉండు, అయిపోయింది అలా ఉండే అయిపోయింది. ఈ మధ్య అందరూ కూడా ఐక్యతతో పనిచేసి రాచపల్లిలో ఇంకో జెండా లేకుండా, ఇంకోటి ఓటు లేకుండా పద్ధతిలో పనిచేసి మనందరం గెలుద్దామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇలా పార్టీలో జరుగుతున్నటువంటి ట్రాక్టర్ యూనియన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, వాళ్ళ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.